హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు తలకాయ కూర ఎలా చేయాలో చూసేద్దాం. ముందుగా ఒక బాండీ తీసుకొని దాంట్లో ధనియాలు, చెక్క, లవంగాలు, కొంచెం గసగసాలు వేసుకొని ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. అదే ప్యాన్లో ఆయిల్ వేసుకొని ఉల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి. దాంట్లో కొంచెం కరివేపాకు వేసుకొని లైట్గా ఫ్రై చేసుకున్నాక కట్ చేసి పెట్టుకున్న ఒక టమోటాని వేసుకోవాలి. కొంచెం కల్లుప్పు వేసుకొని ఒక 5 మినిట్స్ బాగా ఫ్రై చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో. ఒక 5 మినిట్స్ ఫ్రై అయ్యాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. పచ్చివాసన పోయేదాకా మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు కొంచెం పసుపు వేసుకోవాలి. ఇప్పుడు క్లీన్ చేసి పెట్టుకున్న తలకాయ ముక్కల్ని వేసుకొని బాగా కలిపుకోవాలి. ఆయిల్లో బాగా ఒక 5 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు సరిపడా కారం వేసుకున్నాక బాగా కలిపుకోవాలి. మసాలా అంతా పట్టే వరకు ముక్కలకి ఒక 10 మినిట్స్ బాగా ఫ్రై చేసుకోండి ఆయిల్లో. తర్వాత కొంచెం ఈ మటన్ ముక్కలకి వాటర్ ఎక్కువే పడుతుందండి. మనం ముక్క మునిగే వరకు వాటర్ పోసుకోవాలి. ఇప్పుడు ఉడికేటప్పుడు నేను కచ్చపచ్చగా దంచుకున్న ఎండుమిరపకాయలు కారం వేసుకున్నాను. బాగా ఉడకనివ్వాలి. మినిమం ఒక అరగంట అయినా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి. అరగంట ఉడికాక ఇందాక మసాలా మనము వేపుకున్నాం కదా, అది బాగా మిక్సీ పట్టుకున్న పొడిని వేసుకోవాలి దాంట్లో. ఇప్పుడు బాగా ఉడికి గ్రేవీలా అయ్యాక చికెన్ మసాలా యాడ్ చేసుకున్నానండి. కొంచెం వాటర్ తగ్గాయి ఇందాక మీద, బాగా ఉడికిపోయింది. చికెన్ మసాలా ఆప్షనల్ అండి, మీరు గరం మసాలా అయినా వేసుకోవచ్చు, టేస్ట్ బాగుంటుందని వేసాను. లాస్ట్లో కొంచెం కొత్తిమీర చల్లేసుకోండి. మొత్తం ముక్కంతా ఉడికిపోయి గ్రేవీలా వచ్చేసింది. చూసారు కదా, అంతే అండి, రెడీ అయిపోయింది. చాలా బాగుంటుంది చపాతీలోకైనా రైస్లోకైనా. వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.